వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్కల వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే కిరాక్ ఉన్న సౌదీ అరేబియాలో. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది. అసలు సౌదీ అరేబియాకి వచ్చే ముందు ఖచ్చితంగా మీరైతే ఈ కంపెనీస్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామందికి ఏజెన్సీస్ చెప్పినవి నమ్మేసి అసలు ఎలాంటివి మీరు చెక్ చేసుకోకుండా, రివ్యూస్ చూసుకోకుండా సో ఇక్కడ సౌదీకి వచ్చిన తర్వాత ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకనే నేనైతే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయొద్దని. సో అందుకని వీడియో షూట్ చేసిన. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఏ కంపెనీ ఎలాంటిది అనేది మీకు అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సౌదీ అరేబియాలో హాస్పిటల్స్ ఉంటాయి, క్లినిక్స్ ఉంటాయి, అలాగే ఇండస్ట్రియల్ కంపెనీస్ ఉంటాయి. ఈ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ గవర్నమెంట్ని ఎంఓహెచ్ హాస్పిటల్స్ అని అంటారని కూడా నేను లాస్ట్ అయితే ఒక ప్రీవియస్ వీడియో అయితే చేశాను కదా ఇక్కడ. సో ఆ వీడియో అయితే క్లిక్ చేసి చూసేయండి, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దాని గురించి. సో ఈ వీడియోలో మాత్రం నేను కంపెనీస్ అలాగే ఇండస్ట్రియల్ కంపెనీస్ అలాగే క్లినిక్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లినిక్స్ అంటే ఏంటి అంటే మనకి డెంటల్ క్లినిక్, లేజర్ క్లినిక్, లైక్ స్కిన్ ఇన్ఫెక్షన్స్కి క్లినిక్స్ ఉంటాయి కదా కొన్ని, అలాంటి క్లినిక్స్ కానివ్వండి, లైక్ డెంటల్ ఈఎన్టీ క్లినిక్స్. సో ఇలాంటి క్లినిక్స్ని మనం క్లినిక్స్ అంటాం. సో ఇక్కడ కూడా అలాగే ఉంటాయి క్లినిక్స్. అందులో మేల్ నర్సెస్ని, ఫీమేల్ నర్సెస్ని కూడా హైరింగ్ చేసుకుంటారు. ఇది వన్ ఆఫ్ ద పార్ట్. ఇది ఓన్లీ అండ్ ఇందులో కూడా ఇంకొకటి వచ్చి మన మెడికల్ సెంటర్ అంటాం కదా, లైక్ ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఐవి క్యాన్లో పెట్టడం అండ్ సెలైన్స్ ఎక్కించి ట్యాబ్లెట్స్ రాసిచ్చి పంపించేస్తారు. సో అది జస్ట్ ఎమర్జెన్సీ పర్పస్ ట్రీట్మెంట్ చేసి పంపించేస్తారు కదా. సో అది మెడికల్ సెంటర్, అది కూడా అండర్ క్లినిక్లోకే వస్తుంది. ఇదొక వన్ పార్ట్. ఇంకొకటి వచ్చేసి ఇండస్ట్రియల్ సిటీస్. ఇందులో చాలామంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. అసలు నేను ఇండస్ట్రియల్ నర్స్ అవ్వాలా లేదంటే క్లినికల్ నర్స్ అవ్వాలా? సో ఇందులో మోస్ట్లీ వచ్చేసి అమ్మాయిలకి ఇండస్ట్రియల్ సైడ్ అసలు వేకెన్సీస్ ఉండవు, అసలు హైరింగ్ చేసుకోరు. ఎందుకంటే ఇండస్ట్రియల్ సైడ్ ఎక్కువగా డెజర్ట్ ఏరియాస్ సైడ్ ఉంటాయి, అలాగే అవుట్ ఆఫ్ ద సిటీ ఉంటాయి అన్నమాట. సో అలా అని అమ్మాయిలకు కొంచెం ఇబ్బంది అవుతుంది. అయినా మోస్ట్ అసలు హైరింగ్ చెయ్యరు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఒక ఇద్దరిని ముగ్గురు అట్లా డిపెండ్ అపాన్ కంపెనీస్ని బట్టే ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అయితే అసలు అలౌ చేయరు. ఓన్లీ ఇండస్ట్రియల్ నర్సెస్కి, మేల్ నర్సెస్ని ఎక్కువగా ఇండస్ట్రియల్ సైడ్ హైరింగ్ చేసుకుంటారు. ఎందుకు ఏంటి అనేది కూడా నేను ఇప్పుడైతే చెప్తాను. సో ఇందులో మెయిన్గా వచ్చేసి చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు. అసలు ఇండస్ట్రియల్ సైడ్ రావాలా లేదా క్లినిక్ సైడ్ వెళ్ళాలా అని. అమ్మాయిలు క్లినిక్ సైడ్ ఆర్ హాస్పిటల్ సైడ్ వెళ్తే బెటర్. అండ్ ఇంకొకటి అబ్బాయిలు అసలు నేను ఇండస్ట్రియల్ సైడ్ వచ్చిన తర్వాత నేను ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫేస్ చేస్తా అనుకుంటేనే ఇండస్ట్రియల్ సైడ్ రండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం కథ వేరే ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటుంది ఏంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, డెప్త్గా చెప్తాను దాని గురించి. ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అదే అనమాట. సో అందుకనే దాని గురించి నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఇండస్ట్రియల్ సైడ్ నేను ఇంతకుముందు క్లినిక్స్ అని చెప్పిన కదా, సో అలా అనమాట. డెంటల్ క్లినిక్ అవి ఉంటే అమ్మాయిలు అక్కడ అలౌ చేస్తారు. అబ్బాయిలకి ఇండస్ట్రియల్ సైడ్ ఎలాంటి కంపెనీస్కి వెళ్తే బాగుంటుంది అనేది నేనైతే ఇప్పుడు కంపెనీ నేమ్స్ అయితే చెప్తాను. ఒక పేపర్ పెన్ తీసుకొని అయితే రాసి పెట్టుకోండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు నర్సింగ్ చేసి గల్ఫ్ కంట్రీస్లోకి రావాలి, సౌదీ అరేబియాలో వర్క్ చేయాలి అనుకుంటే ఇలాంటి కంపెనీస్కి వస్తే కొంచెం బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ శాలరీస్ కానీ ఫుడ్ అకామిడేషన్ కానీ చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి సౌదీ అరామ్కో కంపెనీ. ఇది ఒక బెస్ట్ కంపెనీ ఇన్ సౌదీ అరేబియా, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీ అనమాట. ఇందులో మెయిన్గా ఆయిల్, డీజిల్, పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్, మెడిసిన్ అండ్ టెలికమ్యూనికేషన్స్, సో ఇలా చాలా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఈ సౌదీ అరామ్కో కంపెనీలో ఉంటాయి. అందులో పర్ డే 10 మిలియన్ బ్యారెల్ ఆఫ్ ఆయిల్ కూడా వీళ్ళు ఉత్పత్తి చేస్తారనమాట. సో అదే ఆయిల్ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు వేరే కంట్రీస్కి. అంత పెద్ద కంపెనీ. అందులో మన నర్సెస్ కూడా ఒక రోల్ అయితే ఇస్తారు. యాజ్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ టెక్నీషియన్గా ఉంటారు, లేదంటే యాజ్ ఏ స్పెషలిస్ట్ నర్స్ లాగా. అక్కడ ఎలాంటి ఇబ్బంది జరిగినా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి నియర్లీ ఇందులో 1 lakh పీపుల్, అబోవ్ 1 lakh వర్కర్స్ అయితే ఉన్నారు. అంటే దీనికి డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉంటుంది అన్నమాట. సో అంత పెద్ద కంపెనీ. ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి.
సెకండ్ వన్ సాబిక్ కంపెనీ. ఈ సాబిక్ కంపెనీలో 70% ఓనర్షిప్ మన సౌదీ అరామ్కో కంపెనీకి అయితే ఉంటుంది. ఇందులో కూడా చాలా బెటర్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఇందులో 50,000 పీపుల్ అయితే వర్క్ చేస్తారు నియర్లీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ సౌదీ అరేబియా. ఇందులో కూడా నర్సెస్ని అయితే హైరింగ్ చేసుకుంటారు. థర్డ్ వన్ నియామ్ ప్రాజెక్ట్. ఇందులో కూడా ఇది తబుక్ సైడ్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇక్కడ అకామిడేషన్ ఫ్రీ ఉంటుంది అండ్ ఫుడ్ బాగుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. శాలరీస్ కూడా ఎక్స్ట్రా డ్యూటీస్ చేస్తే ఎక్స్ట్రా అలవెన్స్ ఇస్తారు. లైక్ 1 hour 2 hours ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు కదా, దానికి కూడా అలవెన్స్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇక్కడ జిమ్ కూడా ప్రొవైడ్ చేస్తారంట, ఎందుకంటే వన్ ఆఫ్ ద బ్రదర్ ఈజ్ వర్కింగ్ దేర్. సో అతను చెప్పిండనమాట, అందుకే నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఫోర్త్ వన్ వచ్చేసి అల్వాసిద్ మెడికల్ సెంటర్ అల్కోబార్. ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అలద్వా హయత్ పాలిక్లినిక్ ఇన్ రియాద్. నెక్స్ట్ త్వరీత్ మెడికల్ సెంటర్ ఇన్ జుబైల్, గల్ఫ్ ఏషియన్ మెడికల్ సెంటర్ ఇన్ జుబైల్, మత్తారా కంపెనీ ఇన్ అల్కోబార్, ఎంసీసీ మోడర్న్ కేర్ మెడికల్ కాంప్లెక్స్ ఇన్ అల్కోబార్. ఇందులో మా ఫ్రెండ్ వర్క్ చేస్తున్నాడు యాజ్ ఎ ఇండస్ట్రియల్ నర్స్గా. వాళ్ళకి అక్కడ ఎలా ఉంటుందంటే 4,000 బేసిక్ ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా అలవెన్స్ మనకి ఎక్స్ట్రా డ్యూటీస్ చేసుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఇస్తారు పర్ డే, ఇన్ని అవర్స్కి ఇంత అమౌంట్ అనేసి. సో అలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ అకామిడేషన్ ఫ్రీ, ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఫుడ్ బాగాలేదు, నాకు నచ్చలేదు అంటే ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఇస్తారు, ఫుడ్ అలవెన్స్. సో అప్పుడు మనం బయటకు వెళ్ళి ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, లేదంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, అది మన ఇష్టం. ఎంసీసీ కంపెనీ, మీరు కూడా ఇందులోకి వస్తే చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మహారా కంపెనీ. ఇది ఓన్లీ ఫర్ ఫీమేల్ కేటగిరీ, ఫీమేల్స్ మాత్రమే ఎలా ఉంటుంది. ఈ కంపెనీ రియాద్లో ఉంటుంది. మహారా కంపెనీ ఇది కూడా బెస్ట్ కంపెనీ. నెక్స్ట్ జహ్రాన్ కంపెనీ రియాద్లో ఉంటుంది. నెక్స్ట్ అల్నాది కేర్ క్లినిక్ ఇన్ జుబైల్, రామ్ క్లినిక్స్ ఇన్ ఎవ్రీవేర్. అన్ని సిటీస్లో రామ్ క్లినిక్స్ అని ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ క్లినిక్ ఇన్ రియాద్. క్లినిక్ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ అని హాస్పిటల్ ఉంది, అలాగే క్లినిక్ కూడా ఉంది. రెండు కూడా చాలా బెనిఫిటే ఉంటాయి మనకి యాజ్ ఏ నర్స్గా జాబ్ చేస్తే. నెక్స్ట్ దార్ అసిన్హా మెడికల్ సెంటర్. సో ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ డాక్టర్ సులైమాన్ మెడికల్ సెంటర్ ఇన్ దమ్మామ్, రియాద్, జెద్దా. సో అన్ని బ్రాంచెస్ అయితే ఉంటాయని చెప్పిన కదా. సో ఇవన్నమాట కంపెనీస్. ఇందులో మీరు ఎప్పుడైతే ఏజెన్సీస్ ఎలా ఉంటారంటే, మీరు ఫాస్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయండి, ఈజీగా అయిపోతుంది. మీరు వాళ్ళు చెప్పిందే కాకుండా మనం కూడా ఆలోచించాలి కదా. ఎంతో కొంత మనం సెలెక్ట్ చేసుకోవాలి కంపెనీస్, ఎట్ సైడ్ వెళ్తే బాగుంటుంది, స్కోప్ ఎలా ఉంటుంది, ఇండస్ట్రియల్ నర్స్ బెటరా, మనకున్న ఇండియన్ ఎక్స్పీరియన్స్కి ఇక్కడ చేసే వర్క్కి అసలు మ్యాచ్ అవుతుందా లేదా. సో ఏ కంపెనీ తీసుకుంటే బాగుంటుంది, ఆ కంపెనీకి ఎన్ని మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వ్యాలిడ్. సో సివి సెలెక్షన్ ఇక్కడ చేస్తే బెటరా, లేదా ఇండియాలో సౌదీకి వెళ్ళిన తర్వాత చేస్తే బెటరా అని అయితే చాలా మందికి డౌట్ ఉంటుంది. దానికి నేను మీకు ఒకవేళ ఇలాంటి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో ఇవైతే కొన్ని బెస్ట్ కంపెనీస్ ఇన్ సౌదీ అరేబియా. సో ఇంతకుముందు వీడియోస్లో నేను బెస్ట్ హాస్పిటల్స్ చెప్పిన కదా. సో ఇప్పుడైతే ఈ వీడియోలో నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేసిన బెస్ట్ కంపెనీస్ అండ్ ఇండస్ట్రియల్ సిటీస్. సో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ నర్సింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ 4 years బీఎస్సీ నర్సింగ్ ఆర్ జిఎన్ఎం నర్సింగ్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం నాలెడ్జ్ అయితే తెలుస్తుంది కదా, ఎట్ వెళ్తే బెటర్ అని. సో వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని షేర్ చేయమని చెప్తున్నాను. సో అంటే దాన్ని కీప్ వాచింగ్ మై వీడియోస్. ఉంటాం అలా. బై బాయ్.